బెలూచ్ రెబల్స్కి సంబంధించినటువంటి నాయకుడు మొన్ననే చైనాకి వార్నింగ్ ఇవ్వడం చూసాం. చైనా వాళ్ళు పాకిస్తాన్కి సహకరించొద్దు, ఇటు అసలు మా ఏరియాకి రావద్దు, బెలూచిస్తాన్ అనేది మా ప్రాంతం, మా ప్రాంతంలో మీకేం సంబంధం, మీరెందుకు అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నారు, మా జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి, పాకిస్తాన్ మేము చూసుకుంటాం, పాకిస్తాన్ మా దేశాన్ని ఆక్రమించుకుంది, మేమేం దాంట్లో కలవలేదు అని చెప్పుకురావడం, ఇదంతా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆ సిపెక్ ప్రాజెక్టులో కీలకమైనటువంటి ఆ ప్రాంతంలోకి ఏదైనా చైనా రాయబారి కలవటం, ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యం సహకారంతో పంపిద్దామంటే ఇప్పుడు ఆ సైన్యం ఆ ప్రాంతం నుంచి యువతలకు తీసుకురావడంతో ఆ వచ్చే సైన్యాన్ని చంపినటువంటిది చూసాం. అక్కడ ఒక్కొక్క ప్రాంతానికి పెట్టా ప్రాంతానికి ఆక్రమించుకోవడం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఆ రూట్లో ఉన్నటువంటి చైనా వెహికల్స్, చైనాకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ని తగలబెట్టడం అన్నటువంటిది ప్రారంభమైంది. తద్వారా బెలూచ్ రెబల్స్ పాకిస్తాన్తో పాటుగా చైనాకి కూడా షాక్ ఇస్తున్నారు ఆ ప్రాంతంలో.